శ్రీమాత్ర నమః. హోలీ, సోమవారం, పౌర్ణిమ, చంద్రగ్రహణం ఇవన్నీ వస్తున్నాయి కదా. చాలా అద్భుతమైన రోజు కదా. ఆ రోజు పాటించవలసిన నియమాలు ఏంటి, ఏ జాగ్రత్తలు తీసుకోవాలి, గర్భవతులు ఏ నియమాలు పాటించాలి, ఏ ఏ రాసుల వాళ్ళు ఏ ఏ పరిహారాలు చేయాలి అని చెప్పి అడుగుతున్నారు. ముందుగా సోమవారం అంటే మనఃకారకుడు అనమాట. సోమవారానికి అధిపతి చంద్రుడు. ఆ రోజున శివాలయానికి వెళ్ళి పరమేశ్వరుడికి అభిషేకం చేయించుకున్నట్లయితే డిప్రెషన్తో బాధపడుతున్న వాళ్ళు చాలా తొందరగా బయటికి వస్తారు. డిప్రెషన్లోకి ఎవరైనా వెళ్తే వాళ్ళని చంద్ర కవచం చేయమని చెప్తారు. సోమవారం నాడు, పౌర్ణమి రోజు, ఇలా ఆ రోజులలో చంద్ర కవచం చేయమంటారు. ఎందుకంటే చంద్రుడు మనఃకారకుడు కాబట్టి మనసుకి సంబంధించిన ఏ విధమైన బాధలున్నా సరే చంద్ర కవచం చేస్తే తగ్గుతుంది. అందులోనూ చంద్రగ్రహణం పౌర్ణమి రోజే ఏర్పడుతుంది. సోమవారం, పౌర్ణమి, చంద్రగ్రహణం ఈ 3 వస్తున్నాయి ఆ రోజు. అయితే ఈ చంద్రగ్రహణం మనకి భారతదేశంలో కనిపించటం లేదు కాబట్టి ఎటువంటి పరిహారాలు చెయ్యక్కర్లేదు. గర్భవతులు కూడా ఏ నియమాలు పాటించవలసిన అవసరం లేదు. అప్పుడు మీరు అడుగుతారు, మరి సూర్యుడు చంద్రుడు ఒకటే కదా, మరి అలాంటప్పుడు ఆ ఇంపాక్ట్ మన మీద ఎందుకు చూపించదు అని. సూర్యకిరణాలు మన మీద పడితే ఆ ప్రభావం మన మీద ఉంటుంది. అందుకే కదా చంద్రగ్రహణం కానీ సూర్యగ్రహణం కానీ సంభవించినప్పుడు బయటకు వెళ్ళొద్దు అంటారు. ఆ కిరణాలు మన మీద పడితే రేడియేషన్ ప్రభావం ఎక్కువగా ఉంటుంది, ఇంట్లోనే ఉండండి అని చెప్తారు. ఇదివరకు పాతకాలంలో ఇళ్ళు పెంకుటిళ్ళు, తాటేకులతో ఉన్న ఇళ్ళు కాబట్టి ఈ చంద్రగ్రహణము సూర్యగ్రహణం నుంచి ఆ ప్రభావాల నుంచి మనం బయటపడడం కోసము, ఆ రేడియేషన్ ప్రభావం మన మీద ఉండడం కోసమే ఇంట్లో అన్నింటి మీద దర్భగడ్డిని వేయమనేవారు ఇదివరకు. గర్భవతులను కూడా చాలా జాగ్రత్తగా ఉండమన్న కారణం అది. అయితే ఇప్పుడు మనకి చంద్రగ్రహణం భారతదేశంలో కనిపించట్లేదు కాబట్టి ఆ ఇంపాక్ట్ ఉండదు అంటున్నారు కదా. ఎలా ఉండదు అని చెప్తున్నారు అని అడగచ్చు మీరు. ఇప్పుడు బాగా చంద్రకిరణాలలో మాత్రమే పెరిగే మొక్క ఉందనుకోండి, దాన్ని తీసుకొచ్చి చంద్రకిరణాలు పడకుండా ఈ వేడిగా ఉన్న చోట పెట్టాము అని అనుకోండి, మొక్క బ్రతుకుతుందా? బ్రతకదు కదా. చంద్రకిరణాల ప్రభావం ఆ మొక్క మీద ఉంటే మాత్రమే ఆ మొక్క చాలా రాణిస్తుంది. అలాగే బాగా వెలుతురు పడుతున్న మొక్క మీద బాగా వెలుగు కావలసిన మొక్క చాలా ఆరోగ్యంగా ఎదుగుతూ ఉంటుంది. ఆ మొక్కను తీసుకొచ్చి నీడలో పెట్టాము అని అనుకోండి, ఆ మొక్క మీద ఈ సూర్యకిరణాలు పడకపోవటం వల్ల ఆ మొక్క అంతగా రాణింపు ఉండదన్నమాట. అంటే మనకు అర్థమవుతోంది కదా, సూర్యకిరణాల ప్రభావం పడితేనే ఈ మొక్క బాగుంటుంది, అలాగే చంద్రకిరణాలు పడితేనే ఆ మొక్క బాగుంటుంది అని. అంటే ఏది దేని మీద పడాలో అది పడితే చక్కగా ఉంటుంది, దాని ఇంపాక్ట్ ఉంటుంది అని మనకు అర్థమవుతుంది. కాబట్టి ఈ చంద్ర సూర్యగ్రహణం విషయాల్లో కూడా ఇదే వర్తిస్తుంది. ఇంకా బాగా అర్థం అవ్వాలి అంటే, ఉపనయనం మన ఇంట్లో జరుగుతోందనుకోండి, బ్రహ్మోపదేశం మనం మన పిల్లాడికి చేస్తాం. అదే ఎదురింట్లో ఉపనయనం జరుగుతోందనుకోండి, బ్రహ్మోపదేశం మనం వాడికి వెళ్ళి చెయ్యం కదా. అంత తేడా ఉంటుందన్నమాట. కాబట్టి ఏమీ భయపడవలసిన అవసరం లేదు. భారతదేశంలో లేదు కాబట్టి ఎటువంటి నియమాలు పరిహారాలు చేయవలసిన అవసరమే లేదు.